హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను హ్యాపీ వరల్డ్. ఈరోజు మనం కర్ణాటకలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రాలలో ఒకటైన శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం. బెంగళూరు నగరానికి సుమారు 95 కిలోమీటర్ల దూరంలో కునిగల్ సమీపంలోని ఎడయూరు గ్రామంలో ఈ ప్రసిద్ధ క్షేత్రం ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతారు. ఈ టెంపుల్కి రోడ్డు మార్గం బెంగళూరు టు నెలమంగల కునిగల్ మీదుగా ఎడయూరును చేరుకోవచ్చు. కారులో లేదా బైక్లో ప్రయాణిస్తే సుమారు 2 నుంచి 2.5 గంటలు పడుతుంది. బస్సు ద్వారా అయితే హాసన్, మంగళూరు, కునిగల్ వైపు వెళ్ళే అనేక కేఎస్ఆర్టీసీ బస్సులు ఎడయూరులో ఆగుతాయి. మేము బెంగళూరు నుంచి ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాము. మీరు ఈ క్షేత్రానికి వెళ్ళాలి అనుకుంటే ఉదయం సమయాన్ని ఎంచుకోవటం మంచిది. ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవచ్చు. బెంగళూరు నుంచి నెలమంగల మీదుగా కునిగల్ చేరుకుని అక్కడి నుంచి కొద్ది దూరం ప్రయాణిస్తే ఎడయూరు చేరుకుంటాం. రహదారి చాలా బాగుంటుంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి ఒకరోజు ఆధ్యాత్మిక యాత్రకు ఇది చాలా మంచి ప్రదేశం. ఇప్పుడు శ్రీ సిద్ధలింగేశ్వర స్వామివారి గురించి తెలుసుకుందాం. శ్రీ సిద్ధలింగేశ్వర స్వామివారు ఒక గొప్ప వీరశైవ సంతగా ప్రసిద్ధి చెందారు. ఆయన తన జీవితాన్ని శివభక్తి ప్రచారానికి అంకితం చేశారు. అనేక సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించారు. భక్తుల నమ్మకం ప్రకారం ఆయనకు స్వయంగా పరమశివుని అనుగ్రహం లభించిందని చెబుతారు. ఎడయూరులోనే స్వామివారు జీవసమాధి పొందారని విశ్వసిస్తారు. ప్రస్తుతం మనం దర్శించే ఈ ఆలయం ఆయన పవిత్ర సమాధి స్థలంపై నిర్మించబడింది. అందుకే ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయంలో భక్తులు ముఖ్యంగా ఆరోగ్యం, కుటుంబ శాంతి, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి మరియు సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. స్వామివారిని భక్తితో ప్రార్థిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు ప్రధాన గోపురం, శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి వారి సమాధి, వీరభద్రస్వామి ఆలయం, విశాలమైన ప్రాంగణం మరియు పూజా మండపాలు. ఆలయాన్ని చేరుకున్న వెంటనే మన కళ్ళకు ఆకర్షించే ఈ అద్భుత గోపురం రంగురంగుల శిల్పాలతో, పురాణ గాథలను ప్రతిబింబించే విగ్రహాలతో నిర్మించిన ఈ గోపురం ఎంతో అందంగా ఉంటుంది. భక్తులు ఆలయంలోకి ప్రవేశించగానే ఒక ప్రశాంతమైన దివ్యమైన అనుభూతి పొందుతారు. ప్రతి సంవత్సరం జరిగే సిద్ధలింగేశ్వర జాతరే ఈ ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. కర్ణాటక రాష్ట్రం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈ ఉత్సవానికి హాజరవుతారు. ఈ సమయంలో ఆలయం మొత్తం భక్తులతో కలకల్లాడుతుంది. అలాగే మహాశివరాత్రి రోజున ప్రత్యేక అభిషేకాలు, రుద్రపారాయణాలు, భజనలు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈరోజు ఆలయ వాతావరణం మరింత ఆధ్యాత్మికంగా ఉంటుంది. మిత్రులారా, బెంగళూరుకు దగ్గరలో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం భక్తి, చరిత్ర మరియు ఆధ్యాత్మికత కలిగిన ఒక అద్భుతమైన ప్రదేశం. మీరు కర్ణాటకలో ఉన్నట్లయితే లేదా కర్ణాటకలో ఏదైనా టూర్కు వచ్చినట్లయితే జీవితంలో ఒక్కసారైనా ఈ సిద్ధలింగేశ్వర స్వామి దేవాలయాన్ని తప్పకుండా సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఇలాంటి దేవాలయాలు మరియు ఆధ్యాత్మిక ప్రదేశాల వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం నమః శివాయ.